హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లాగ్స్. మనం అయితే ఇప్పుడు అనకాపల్లి పెట్రోల్ పంపుల నుంచి అయితే బయలుదేరుతా ఉన్నాము. ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలని చెప్పేసి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నాము. అక్కడ రాజమండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఆపుకుందామని చెప్పేసి అయితే బయలుదేరుతాను. బండ్లు అయితే చాలా ఆగినాయి పంపులో ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ పంపు మంచి అవైలబుల్ ఉంటుందని చెప్పేసి అయితే చాలా మంది అయితే ఇక్కడనే ఆపుకుంటారు అనమాట. మేము కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడనే ఆపుకొని స్నానం గిట్లా చేసి మంచిగా బయలుదేరుతాం నిమ్మలంగా. వీడైతే ఎలాంటి టెన్షన్ ఉండదు, మంచిగా ఉంటుంది పంపులో. వాటర్, ఫిల్టర్ వాటర్ కానీ స్నానాలకు కానీ ప్రతి దానికి మంచి అవైలబుల్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అయితే ఇక్కడ ఆపుకుంటాం అన్నమాట. ఇక్కడ నైట్ ఆపుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ పంపులో. ఇంకా అయితే చాలా దూరం వెళ్ళాలి మనము. మళ్ళీ నైట్ జర్నీ ఉంటుంది మనకి. ఎందుకనంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మళ్ళీ నైట్ నడిపిస్తేనే మనం అయితే గమ్యానికి చేరగలుగుతాము. లేదనంటే ప్రాబ్లం అవుతుంది. చూద్దాం ఎంత దూరం అయితే సాధ్యమైనంత వరకు అయితే వెళ్దాం. ఎందుకంటే నైట్ మొత్తం నిద్ర లేదు. మళ్ళీ ఈ రోజు కూడా నిద్ర లేకపోతే నిద్ర ఉండేటట్టు అయితే లేదు. కొద్దిసేపు 2 గంటలు ఎక్కడ ఆపుకొని పడుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఏమైతే చూడాలి. ఎందుకంటే నిన్న మొత్తమే నిద్ర లేదు కాబట్టి ఇక ఈరోజు ఖచ్చితంగా కొంచెం నిద్ర అయితే వస్తుంది. ముసురు కల్లా కూడా ఈ ముసురు అయితే మాతోటే ఉంది ఎప్పటికీ. మేము సిద్దిపేట నుంచి బయలుదేరినప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు ముసురు. ఇక మా ఎంబడే ఉంది. మా ఎప్పటికి ముసురులోనే పోయినా ముసురులోనే వస్తాము. ఇక్కడ అన్నవరం దగ్గర ఆపి ఇక కుంకుమ తీసుకోవాలి. బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ లేకుండా అయిపోయేది బండ్లే. అక్కడ అన్నవరం దగ్గర టెంపుల్ దగ్గర ఆడ హోటల్ గిట్లు ఉంటాయి చూడు. ఆడ కొబ్బరికాయలు గిట్లు అమ్మేటట్టున్నారు కదా, అక్కడ చూద్దాం ఒకసారి. ఆడ కుంకుమ దొరికితే కొనాలి. మొత్తమే లేకుండా చమత్కారం అవుతుంది. నాకు స్నానం చేయగానే బొట్టు పెట్టే అలవాటు. సో ఫ్రెండ్స్, మనం అనకాపల్లి భారత్ పెట్రోల్ పంప్లకు వచ్చేసరికి అయితే 746 కిలోమీటర్లు అయింది. మనం బయలుదేరిన కానుండి రీడింగ్ చెక్ చేస్తే ఇంకా అయితే మనం చాలా వెళ్ళాలి. దాదాపు ఇంకొక 600 దాకా వెళ్ళాలి. అందుకోసం అని చెప్పేసి అయితే బయలుదేరాను ఇప్పుడు. ఇక ముంగట ఎక్కడన్నా చూసుకొని అయితే 1 గంట 2 గంటలు ఆపుకున్నామని చెప్పేసి అయితే ఇప్పుడు బయలుదేరినాము. డే టైంలో సాయంత్రం జర ట్రాఫిక్ అయిన తర్వాత అయితే ఆపుదామని చెప్పేసి. ట్రాఫిక్ ఉంటుంది కదా 5-6 గంటల సమయంలో, ఆ టైంలో ఆపుకుందామని చెప్పేసి అయితే ఇప్పుడు బయలుదేరాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయినాము. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. బండి అయితే కాటా అయిపోయింది. కాటా పెట్టేసి అయితే ఇక్కడ పక్కకు అయితే పెట్టేసినాము. చాలా బండ్లు అయితే ఉన్నాయి. అంటే మన గోలి బండ్లు అయితే ఏం లేవు కానీ బొగ్గు బండ్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మన బండి అయితే ఇక్కడ కాటా పెట్టేసి అయితే పక్క పెట్టినాము. వాళ్ళు షాంపిల్కి వస్తారు. ఇక షాంపిల్కి ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. షాంపిల్కి వచ్చిన తర్వాత షాంపిల్ చెక్ చేసిన తర్వాత అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. కానీ
మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక మొత్తం మనకు అప్ అండ్ డౌన్ టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 2985 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అయింది. సిద్దిపేటలో బయలుదేరినప్పటి నుండి మళ్ళీ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి, చేగుంటకి రీచ్ అయ్యేసరికి 2985 కిలోమీటర్లు. హాయ్ ఫ్రెండ్స్, మన బండి అయితే చేగుంటలా ఖాళీ అయింది. ఖాళీ అయిన తర్వాత అయితే ఇప్పుడైతే సిద్దిపేటకు అయితే వెళ్తా ఉన్నాము. ఇప్పుడు మన చిట్టాపూర్ అయితే దాటినాము. అయితే ఏందనంటే నిన్న ఖాళీ కావాల్సిన బండి నిన్న ఖాళీ కాలేదు. అయితే ఎందుకనంటే వాళ్ళు శాంపిల్ తీసుకెళ్ళిన తర్వాత అయితే రిపోర్ట్ రాలేదని చెప్పేసి అయితే ఈ రోజు వరకు అయితే ఆపిరు. నిన్న మొత్తం ఆగిపోయింది బండి. నిన్న మధ్యాహ్నం నుండి ఈరోజు 10 గంటలకు 11 గంటలకు ఖాళీ అయింది. 11 గంటలకు ఖాళీ అయింది. ఖాళీ కాగానే సిద్దిపేటకు అయితే వెళ్తా ఉన్నాం మనము. ఇప్పుడు చిట్టాపూర్ అయితే దాటినాము. సిద్దిపేట వెళ్ళిన తర్వాత అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా పని ఉన్నది. బండి పని అంటే బండి వాషింగ్ చేయించుకోవాలి, అట్లనే గ్రీసింగ్ చేయించాలి. అదేవిధంగా మొత్తము ఘాట్ చెకింగ్, గ్రీసింగ్, ఫిల్టరు, ఇవన్నీ పనులు అయితే ఉన్నాయి. ఈ పనులు అయితే చేయించుకోవాలి. ఎందుకంటే చాలా దూరం వెళ్ళొచ్చినాం కాబట్టి మొత్తం ఇవన్నీ అయితే చేయించుకొని ఇక మళ్ళీ ఎక్కడికి ఏంది అనేది అయితే మళ్ళా మొత్తం పని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ తెలుస్తుంది. ఇప్పుడైతే మొత్తం ఇక సిద్దిపేటకి అయితే బయలుదేరినాం. ఇక ఇప్పుడు భూమిపల్లి దాటి చిట్టాపూర్ ఇట్లా దాటినాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పనులు అయితే చేయించుకొని ఎక్కడికి వెళ్ళాలి ఏం కదా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను. ఓకే, సో ఫ్రెండ్స్, మనం అయితే ప్రజెంట్ అయితే సిద్దిపేటకి అయితే వచ్చినాము. సిద్దిపేటకి వచ్చిన తర్వాత అయితే మనం బండి అయితే వాషింగ్ చేయిద్దామని చెప్పేసి ఇక్కడ వాషింగ్ అయితే చేపిస్తున్నాము. ఎందుకంటే మనం మొత్తం ఐరన్ గోళీలు నింపుకొచ్చినాం కాబట్టి మొత్తం బాడీలో అంతా ఎర్రగా ఉన్నది. ఎందుకంటే మళ్ళీ వేరే ఏదన్నా లోడ్కి వెళ్తే మళ్ళీ అదంతా మన వేరే బస్తాలు కానీ ఏమైనా నింపుకుంటే మళ్ళీ సంచుల కంటే అవకాశం ఉందని చెప్పేసి అయితే లోడింగ్ వాషింగ్ అయితే చేపిస్తున్నాము. తమ్ముడు అయితే లోపల బాడీలో కొడతా ఉన్నాడు, ఇంకొక తమ్ముడు అయితే ఇక్కడ సైడ్లో కొడతా ఉన్నాడు అనమాట. మొత్తం అయితే ఇక్కడ సైడ్లు మొత్తం వాషింగ్ అయితే చేస్తా ఉన్నారు. మా బండి అయితే వాషింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇక వెళ్ళాలి. ఈ అడ్రస్ వచ్చేసి ఇక్కడ సిసి గార్డెన్ ప్రక్కకు పత్తి మార్కెట్ పక్కన బిఎంఆర్ వాషింగ్ సెంటర్. ఎవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి చేయించుకోండి. వీళ్ళైతే చాలా బాగా అయితే చేస్తా ఉన్నారు. వర్క్ అయితే బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఇక్కడికి వచ్చి మంచిగా చేయించుకొని మంచి పని చేస్తా ఉన్నారు. వీళ్ళైతే బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇక టైర్ పంచర్ దుకాణం దగ్గరకు అయితే వచ్చినాము. ఇప్పుడు గ్రీసింగ్ చేయించాలి. అదేవిధంగా ఇక్కడ టైర్ అయితే పంక్చర్ అయింది. టైర్ పంక్చర్ కూడా చేయించుకోవాలి. ఈ లిఫ్ట్ టైర్ పంక్చర్ అయింది. ఇక్కడ నుంచి లిఫ్ట్ టైర్ పంక్చర్ చేయించుకోవాలి, గ్రీసింగ్ చేయించాలి. అట్లే ఘాట్ గీట్లు అవన్నీ అయితే చెకింగ్ చేయించాలి. ఇవన్నీ చెకింగ్ చేయించి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఎక్కడికి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. సో ఫ్రెండ్స్, మన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఎక్కడికి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.